హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. న్యాయప్రస్థ అనకాపల్లి, సబ్బవరం, విశాఖపట్నంలో అయితే ఈ నేషనల్ లా యూనివర్సిటీ అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇవి పర్మనెంట్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు అండి. ఇందులో ఫస్ట్ రెండింటికి ఎక్స్పీరియన్స్ అడిగారు. 3, 4, 5 సీరియల్ నెంబర్ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదండి. డిప్యూటీ రిజిస్టర్ ఓపెన్ కేటగిరీ ఉమెన్ ఒకటి ఉంది, ఎస్సీ ఉమెన్ ఒకటి ఉంది. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 65,360 నుంచి 154,980 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఎస్సీ ఉమెన్ అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అసిస్టెంట్ రిజిస్టర్ ఓపెన్ కేటగిరీ, అలాగే బీసీఏ ఉమెన్ ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి. పర్సనల్ సెక్రటరీ ఎస్టీ ఉమెన్ అండి. దీనికి 54,060 నుంచి 140,540 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. అసిస్టెంట్ రిజిస్టర్ మరియు పర్సనల్ సెక్రటరీకి సేమ్ స్కేల్ ఆఫ్ పే అయితే ఇవ్వడం జరిగిందండి. అకౌంట్స్ ఆఫీసర్ ఓపెన్ కేటగిరీలో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. 54,060 నుంచి 140,540 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది. బీసీబీ ఉమెన్ అండి. 44,570 నుంచి 127,480 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. దీనికి డీడీ ఒకటి పే చేయాలండి. అప్లికేషన్కి 1000 రూపీస్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ద రిజిస్ట్రార్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ పేయబుల్ అట్ విశాఖపట్నం అని డీడీ అయితే తీయాలండి. ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళకి అకౌంట్ నెంబర్ కూడా లాస్ట్లో ఇవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు అన్నీ చూసేయచ్చు. 26/2/2026 ఫిబ్రవరి 26 అనేది లాస్ట్ డేట్కి ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు www.dsnlu.ac.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. డిప్యూటీ రిజిస్టర్కి పీజీ డిగ్రీ చేసి 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. 47 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్కి మాస్టర్స్ డిగ్రీతో పాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. 42 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే పర్సనల్ సెక్రటరీకి మాత్రం ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. మాస్టర్స్ డిగ్రీ 55% ఉండి స్టెనోగ్రఫీ హయ్యర్ మరియు కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి ప్రోగ్రామింగ్లో. సో అలా లేకపోయినా కానీ ఈ సిమిలర్ పొజిషన్లో గ్రూప్ బికి సంబంధించి పోస్టులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందండి. లా డిగ్రీ ఎవరికైనా ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. అకౌంట్స్ ఆఫీసర్ వచ్చి క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చదివిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, లేదా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ లేదా క్వాలిఫైడ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ లేదా అకౌంట్స్ లేదా ఫైనాన్స్ వాటిలో 55% ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సూపర్వైజరీ కేటగిరీలో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. 42 ఇయర్స్ అనేది ఏజ్ ఇవ్వడం జరిగిందండి. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ పోస్టుకి సంబంధించి దీనికి కూడా సిఏ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ లేదా కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. లేదా మాస్టర్స్ డిగ్రీ కామర్స్ లేదా అకౌంట్స్ లేదా ఫైనాన్స్లో 55% మార్క్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి 5% రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఈ 55%లో ఎస్సీ, ఎస్టీ, పీసీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్కి. ఒకవేళ అలా లేకపోయినా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి సూపర్వైజర్ లేదా దాని ఈక్వలెంట్ క్యాడర్లో గ్రూప్ బి పోస్టులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎడ్యుకేషనల్స్లో ఎక్కడైనా వర్క్ చేస్తే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. 42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారండి. 1000 రూపీస్ అనేది డీగా పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీహెచ్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ మాత్రమే మీరు పే చేయాల్సిన పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా. మీరు పోస్ట్లో పంపించేటప్పుడు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ అయితే మీరు ఆ ఎన్వలప్ కవర్ మీద అయితే మెన్షన్ చేయాలండి. అలాగే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా రాస్తారు కదా. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ డాక్యుమెంట్ జిరాక్స్లు 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఏముంటే అవి వాటితో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, పీహెచ్ సర్టిఫికేట్ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రతి జిరాక్స్ కాపీ కూడా మీరైతే వాళ్ళకి సెండ్ చేయాలి. అలాగే డీడీ లేదా ఆన్లైన్లో
పే చేసిన రిసిప్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు దానికి అటాచ్ చేసి అయితే పంపించాలండి. సో ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ మీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందండి. ఏమైనా పోస్టల్ డిలేస్ ఉంటే కనుక వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. మీరు విత్ ఇన్ ద టైంలో అయితే రీచ్ అయ్యేలాగైతే పంపించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఆన్లైన్ పేమెంట్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ డీడీ పే చేయకపోతే ఆన్లైన్లో పే చేయొచ్చండి. దానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారండి. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటో అంటించాలండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే తెలియజేస్తాను. అలాగే ఎవరికైనా ఈ వీడియో కనుక ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.